సంఘం ఈ స్థానిక సంస్థలు అంటే సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీసీకి సంబంధించిన ఎన్నికలకు సంబంధించి ఆల్రెడీ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు అయితే ఇచ్చింది. ఈ నెల 9న నోటిఫికేషన్ రానుంది. అదేవిధంగా ఈ నెల 8న మరి హైకోర్టులో మళ్ళీ విచారణ జరగనుంది. దీనిపైన ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని రాజకీయ వర్గాల్లో ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది. అసలు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా లేదా, సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయా లేదా, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయా లేదా అన్న చర్చ కూడా జరుగుతూ ఉంది. ఒకవేళ హైకోర్టులో కూడా మరి ఈ 42% రిజర్వేషన్ పైన ఏదైతే మరి కోర్టులో వాదోపవాదాలు జరుగుతాయి. ఎట్లయినా పిటిషనర్ తరపు న్యాయవాదులు ఉంటారు, రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసిన న్యాయవాదులు ఉంటారు. కాబట్టి ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడ చుక్క ఎదురైతే, రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడ ఏమైనా సమస్య వస్తే, అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 42% రిజర్వేషన్లు ఇచ్చిందో మరి దాని మీద ఏమైనా హైకోర్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమైనా మరి న్యాయపరంగా ఏమైనా చర్యలు తీసుకుంటే ఎలా అని చెప్పేసి అయితే ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంచి ప్రణాళిక అనేది సిద్ధం చేసుకొని ఉన్నది. దానిలో ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి ఈ 3 ప్లాన్లను అమలు చేయాలనే ఒక ఆలోచనతో ఉంది. ఎందుకంటే ఈ చాలా ప్రతిష్టాత్మకంగా 42% రిజర్వేషన్ను అమలు చేయాలనే ఆలోచనతో ఉంది. కాబట్టి మరి ప్రజల్లో చులకన భావం రాకుండా రాజకీయ వర్గాల్లో మరి ప్రతిపక్ష పార్టీలకు తమ సత్తా ఏంటో చూపించాలి. కాబట్టి ఆ దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే అడుగులు వేయనుంది. ప్లాన్ ఏ ప్రకారం ఏంటంటే, ఒకవేళ హైకోర్టు నుంచి ఏమైనా న్యాయపరమైన చిక్కులు ఎదురైతే, అంటే పాత రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో స్థానిక సంస్థలకు సంబంధించి ఆ పాత విధానంలోనే, ఆ పాత రిజర్వేషన్ల ప్రకారమే మళ్ళీ ఎన్నికలకు వెళ్ళడం. అంటే ఇప్పుడున్న 42% ఏదైతే రిజర్వేషన్లో ఉందో దానిలో కొన్ని మార్పులు చేసి మళ్ళీ రీషెడ్యూల్ చేసి మళ్ళీ పాత పద్ధతిలోనే, అంటే ఇంతకుముందు ఏవైతే రిజర్వేషన్లు ఉన్నాయో ఆ రిజర్వేషన్ల ప్రకారమే మళ్ళీ ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంటుంది. ఆ ప్రకారమే ఈ టికెట్ల పంపిణీ, అంటే బీసీలకు కావచ్చు, ఎస్సీలకు కావచ్చు, ఎస్టీలకు కావచ్చు, పాత విధానంలోనే ఈ టికెట్ల పంపిణీ అనేది జరుగుతుంది. రిజర్వేషన్ అనేది అమలు జరుగుతుంది. అయితే ప్లాన్ బి ప్రకారం ఏంటంటే, మేము రాష్ట్రంలో బీసీల సామాజిక, ఆర్థిక, రాజకీయ ఎదుగుదల కోసము రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టాము. మేము దీనిపైన పోరాడాము, చర్చించాము, బిల్లు పాస్ చేయించాము, జీవో వేసాము. అయితే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరాము మేము దీన్ని అంటే 42 రిజర్వేషన్ ఏదైతే 42% రిజర్వేషన్ అంశాన్ని మరి దీన్ని చట్టంగా చేయాలని చెప్పి మేము ఢిల్లీలో జంతర్ మంతర్లో కూడా దీని మీద ధర్నా చేశాము. కానీ మరి బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా బీజేపీ పార్టీ ఈ రిజర్వేషన్ బిల్లు 42% రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవాలని మా యొక్క ఆలోచనను, మా యొక్క ఏదైతే అకుంఠిత దీక్షను, అదేవిధంగా ఈ బిల్లును అడ్డుకొని అంటే కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు రాకుండా చేయాలని బీజేపీ, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలు ప్రయత్నిస్తారని చెప్పేసి ప్రజల్లోకి వెళ్ళడము. అదేవిధంగా పార్టీ పరంగా, అంటే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పరంగా 42% రిజర్వేషన్ను ప్రకటించేసి ఎన్నికలకు వెళ్ళే ఆలోచన కూడా ఉండొచ్చు. ఇక ప్లాన్ సి ఈ విషయానికి వచ్చేస్తే, ఈ ప్లాన్ సి ప్రకారం ఏంటంటే, మరి ఇప్పుడున్న రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళడం, నరేంద్ర మోడీ కావచ్చు, మరి బీజేపీ నాయకులు కావచ్చు, వాళ్ళతో మాట్లాడడం, ఏదైతే 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో దాన్ని మరి రాజ్యాంగం ద్వారా, అంటే రాజ్యాంగ సవరణ చేసి, అంటే ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చి మరి రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని కోరడం. ఈ 3 ప్లాన్లు అయితే ప్రస్తుతం మరి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ప్లానింగ్తో ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుంది. రేపు అంటే అక్టోబర్ 8వ తారీఖున హైకోర్టులో దీనిపైన విచారణ జరగనుంది. మరి హైకోర్టు దీని మీద ఎలాంటి
తీర్పు ఇవ్వనుంది అన్న అంశం అయితే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. చూద్దాం మరి అక్టోబర్ 8న హైకోర్టు మరి ఎలాంటి తీర్పునిస్తుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేసిన జీవో అమలవుతుందా, లేదంటే మరి మాధవరెడ్డి అనే వ్యక్తి పిటిషన్ వేశారు. ఆయన పిటిషనర్ ఏదైతే వాదన ఉంటుందో ఆ వాదన ప్రకారం విని ఆ వాదనను బట్టి మరి హైకోర్టు మరి జీవోని కొట్టేస్తుందా, స్థానిక సంస్థల ఎన్నికలు రద్దవుతాయా, లేదంటే రాష్ట్ర ప్రభుత్వం గెలిచి షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయా అన్నదైతే మనం వెయిట్ చేయాలి, ఎదురు చూడాలి.